ఎస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 123 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. విశాఖ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మళ్లీ అవకాశం కల్పించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత బీజేపీ జాబితాను విడుదల చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 123 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. విశాఖ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మళ్లీ అవకాశం కల్పించారు. పార్టీ పార్లమెంటరీ ఆమోదం తర్వాత బీజేపీ జాబితాను విడుదల చేసింది. రైట్ 123 మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్. సునీల్, కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన కొద్దిసేపటి క్రితమే బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతలో 123 మందికి అభ్యర్థులతో కూడినటువంటి జాబితాను విడుదల చేశారు. కీలకంగా ఏపీలో ఒంటరిగా వెళ్లేందుకు కూడా వారు సంసిద్ధంగా ఉన్నారు. గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీతో పొత్తులో వ్యవహరించగా ఈసారి మాత్రం ఒంటరిగానే వారు బరిలో నిలబడుతున్నారు. దీనికి సంబంధించి సిట్టింగ్ లో స్థానాల్లో అట్నే ఉంచు, మిగతా స్థానాల్లో మాత్రం నూతనంగా కొత్త అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. కీలకంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఈసారి కూడా విష్ణుకుమార్ రాజుకే అవకాశం లభించింది. కీలకంగా తర్జన భర్జన అనంతరం ఈ లిస్ట్ అనేది కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. సునీల్. రైట్ మదర్. అయితే మొదటి నుంచి కూడా బీజేపీ నాయకులు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇది మొదటి జాబితా అనుకోవాలా లేదా తుది జాబితా అనుకోవాలా? అలాగే ఎంపీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? సునీల్, కీలకంగా 175 స్థానాలతో పాటు ఇటు పార్లమెంట్ స్థానాల్లో అన్ని 25 స్థానాల్లో కూడా వారు ఒంటరిగానే పోటీ చేస్తామని కూడా మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు అనేది కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి 123 స్థానాలకు ఇది మొదటి జాబితాగా మనం భావించాల్సి ఉంటుంది. కీలకంగా మరొక రేపు కానీ ఎల్లుండి కానీ దీనిపైన పూర్తి మిగతా స్థానాలకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కీలకంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో కొంత ఇంకా కొంత ఎక్సర్సైజ్ చేయాలని కూడా వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ప్రకటన కొంత ఆలస్యం అవుతోంది. అలాగే అభ్యర్థులకు బీజేపీ కొంత రాష్ట్రంలో కొంత బలంగా లేదు. వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే కొంత ఆలస్యమైనట్లు కూడా తెలుస్తోంది. సునీల్. రైట్ మదర్, థ్యాంక్ యూ.